వెల్కమ్ టు ఎల్ఆర్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. మనం ఎవ్రీడే కూడా టెట్కు సంబంధించి ప్రీవియస్ బిట్స్ చూస్తున్నాం కదండి. ఈరోజు కూడా సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగంకి చెందినది కాదు, భావావేశ రంగానికి చెందినది. అదేవిధంగా గ్రహించడం భావావేశ రంగం, అవగాహన జ్ఞానాత్మక రంగం, హస్తలాఘవం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, భావనోద్భవంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఆన్సర్, అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిచయం చేయడం అనేది ఉపాధ్యాయుని పాత్ర కానిది. మరి ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? భావనలు ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుభవాలు కల్పించడం, సరళ భావనలను కూర్చి సంక్లిష్ట భావనలు ఏర్పాటు చేయడం, భావనలు స్థిరపడడానికి పునర్బలనం అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎక్స్ అక్షం అంటే భూమికి సమాంతరంగా ఉండేది, వై అక్షం అంటే నిలువుగా ఉండేది. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ అనేది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటి పనిని పునఃస్మరణను ప్రోత్సహించే అభ్యసన నియమం అంటే హోంవర్క్ను తిరిగి చదవడాన్ని అభ్యసన నియమం. ప్రత్యక్ష నమూనాను రూపొందించినది బ్రూనర్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ఆన్సర్, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, MKO మోర్ నాలెడ్జ్ అదర్స్ అధిక జ్ఞానం గల ఇతరులు అనునది ఈ అభ్యసన సిద్ధాంతంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. ఆన్సర్, సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, గుర్తుంటుందని. నెక్స్ట్ క్వశ్చన్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు. ఆన్సర్, ముర్రే అండ్ మోర్గాన్. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ముర్రే అండ్ మోర్గాన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఇది ఈ అభ్యసన లక్షణాన్ని తెలియచేస్తుంది. ఏ అభ్యసన లక్షణాన్ని? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ. పూర్వజ్ఞానం ఆధారంగా అంటే మన పూర్వం చేసిన అభ్యసనం బదలాయించబడింది కదా, అందుకే అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ. కొన్నిసార్లు మనకు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తి లేదా వస్తువు ఇంతకు ముందు చూడనప్పటికీ ఎప్పుడో చూసామనే భ్రమ కలుగుతుంది. దీనిని ఎలా అంటారు ఫ్రెండ్స్? ఆన్సర్ కమెంట్ చేయండి. ఆన్సర్, డెజావు అంటే మనం ముందెప్పుడు చూడని వస్తువు లేదా వ్యక్తిని చూసినట్లుగా అనిపించడమే డెజావు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.